మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానము కలుగునుగాక. దేవుని లేఖనాన్ని మనం ఈ సమయంలో గమనించుదాం. కీర్తనలు 35 20 4వ వచనం నుండి మనం చదువుదాం. 23, 24. నాకు న్యాయం తీర్చుటకు మేలుకొనుము, ప్రభువా నాకు దూరంగా నుండకుము. నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాటకు లెమ్ము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఆహా, మా ఆశ తీరెను అని మనసులో వారు అనుకొనకపోదురుగాక. మాని మృంగివేసిదిమని వారు చెప్పుకొనక ఉందురుగాక. నా అపాయమును చూసి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూసి ఆనందించు యెహోవా గణపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురుగాక. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయునుగాక. ఈ చదవబడినటువంటి వాక్యంలో మనం గమనించినట్లయితే 20వ వచనం నుండి మనం చూడొచ్చు. దరిదాపు ఈ యొక్క కీర్తనలో 19వ వచనం మనం చూస్తే 19 నుండి 26వ వచనం వరకు మనకు విరోధులైనటువంటి వారు ఎలా ఉంటారు, మన విషయమే వారు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాలను గురించి ఈ యొక్క దావీదు కీర్తనలు మనం చూస్తున్నాం. ఎటువంటి కారణం లేకుండా వారు శత్రువులై మనకు కలిగేటువంటి కీడును చూసి సంతోషించేవారుగా ఉంటారు. మనకు కలిగే నష్టాన్ని గూర్చి, మనకు కలిగే ఇబ్బందులను గూర్చి వారు సంతోషించేవారుగా ఉంటారు. 19వ వచనం నుండి 35వ కీర్తన 19వ వచనం నుండి దరిదాపు 26వ వచనం వరకు మనం గమనిస్తే వారు నిర్హేతుకముగా నాకు శత్రువులైరి అంటున్నాడు. అంటే శత్రువులు కావడానికి అటువంటి కారణం ఏం లేదు. అంటే ఇతని ద్వారా వారికి ఎటువంటి కీడు కానీ, అపాయం కానీ, నష్టం కానీ కలగలేదు. ఒక వ్యక్తి శత్రువు కావాలంటే ఇతని ద్వారా అతనికి ఏదన్నా నష్టమో, కీడో, అపాయమో, ప్రమాదమో ఏదో ఒకటి ఉండాలి, జరగాలి. కానీ అటువంటిది ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇతని ద్వారా మేలు, లాభము, సహాయము పొందినటువంటి వారు ఏ కారణం లేకుండానే శత్రులయ్యారు. అలా శత్రులైనటువంటి వారు ఎప్పుడు మేలు కోరరు. మనకు ఎప్పుడన్నా నష్టం కలిగినప్పుడు, మనం బాధపడుతున్నప్పుడు, మనం ఇబ్బందుల పాలవుతున్నప్పుడు వారికి ఎనలేని సంతోషము, ఎనలేని ఆనందం అనేది కలుగుతుంది. వారెప్పుడు కూడా సమాధానపు మాటలు మాట్లాడరు, నిర్నిమిత్తముగా ద్వేషిస్తారు. అంత మాత్రమే కాదు, ఒకవేళ వారు మనతో సమాధానపు మాటలు పలికినట్లు పలికినా లోపల వారిలో మనల్ని దూషిస్తూ మనకు విరోధంగా కపటోపాయములతో ఉంటారు. అంటే లోపల వారికి మన పట్ల క్షేమము, మేలు ఇటువంటిది ఏముండదు. ఏముంటుంది మన పట్ల కపటం, ఇతనికి ఇది జరిగితే బాగుంటుంది, అంటే మన యొక్క క్షేమాన్ని చూసి ఆనందించేవారు ఉండరు. వీళ్ళంతా ఎవరంటే శత్రువులుగా తయారైనటువంటి వారు. అయితే వీరు చేసేటువంటి పనులన్నీ కూడా
ఇక్కడ మనకు కనబడుతుంది. మనకేదైనా జరిగితే వారు ఎలా సంతోషిస్తారు అనేటువంటి విషయాలను గురించి చూస్తూ ఉన్నాం. అయితే 26లో మనం గమనిస్తే, నా అపాయమును చూసి సంతోషించు వారందరూ అవమానం నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నాకు కలిగిన శ్రమలను చూసి, నాకు కలిగినటువంటి ఇబ్బందులను చూసి, నాకు కలిగినటువంటి స్థితిగతులను చూసి సంతోషించే వారందరూ లజ్జపడుదురుగాక, అవమానం నొందుదురుగాక. నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. మనము దేవునికి అనుకూలంగా, దేవుని ఎదుట మనం యథార్థంగా ఉంటే ఎవరైతే మనకు విరోధంగా ఉంటారో వారందరూ ఖచ్చితంగా అవమానం పాలవుతారు, సిగ్గుపడతారు. అటువంటి పరిస్థితిని దేవుడు తీసుకొస్తాడు. అయితే మన విషయమై 27వ వచనంలో ఒక మాటను మనం చూస్తాం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించు వారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. మనము ఎలాంటి వారమో తెలుసుకొని, మన జీవితంలో ఈ 2 రకాల మనుషులు ఖచ్చితంగా ఉంటారు. మన నిర్దోషత్వాన్ని బట్టి సంతోషించేవారు దేవుడు మనకిచ్చిన వారు. మన క్షేమాన్ని చూసి దుఃఖపడేటువంటి వారు మనకి ఎప్పటికన్నా విరోధులుగా ఉంటారు. నేటి దినాల్లో మనం గమనిస్తే ముఖ్యంగా ఎవరన్నా మంచి బట్టలు ధరించినా, లేకపోతే మంచి వస్తువులు ఏమైనా కలిగి ఉన్నా, సంతోషంగా ఉన్నా, కొద్దిమందికి మనసులో నెమ్మది ఉండదు. వారిలో ఏదైనా మంచిది కనబడితే వెంటనే వారికి లేనిపోని దురాలోచనలు మొదలవుతాయి. కానీ మనం దేవుని బిడ్డలుగా మన జీవితంలో సేవకుని క్షేమమును చూసినప్పుడు ఆనందించి దేవుడు ఘనపరచబడును కాక దేవుని స్తుతించాలి. అంత మాత్రమే కాదు, దేవుని నామాన్ని మనం ఘనపరిచే వారంగా ఉండాలి, ఉత్సాహధ్వని చేసే వారంగా ఉండాలి. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా నిర్దోషత్వమును బట్టి ఆనందించు వారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూసి ఆనందించి యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురుగాక. మనము ఈ మాటలు చెప్పే వారంగా ఉండాలి. ముఖ్యంగా విశ్వాసులైనటువంటి మన జీవితాల్లో మనము సేవకుని బట్టి ఎంత సంతోషించే వారంగా ఉంటున్నాం. ఈ రోజుల్లో చాలామంది సేవకులు మంచి బట్టలు ధరించిన, ఏమైనా మంచి వస్తువులు కలిగి ఉన్నా, ఆ సేవకుని ద్వారా దీవించబడినటువంటి, ఆ సేవకుని ద్వారా బాగుపడినటువంటి, ఆ సేవకుని సహాయం పొందినటువంటి వారు ఏడ్చేవారు చాలామంది ఉంటారు. వీళ్ళందరూ కూడా సేవకుని బట్టి దేవుని స్తుతించాలి, సేవకుని క్షేమమును బట్టి ఘనపరచాలి. కానీ దానికి బదులుగా విరోధంగా కపటోపాయములు పన్నుతారు, దూషించడం మొదలు పెడతారు. ఇక్కడ దావీదు కూడా అదే అంటున్నాడు, వీరందరూ ఎవరో కాదు, ఈ కపటోపాయంతో ఉన్నటువంటి కపట సహోదరులు అంటారు. వీళ్ళ ద్వారా సేవకుడు వారికి చేసిన మేలు అనేకము. దేవుడు సేవకుని ద్వారా వీరిని దీవించిన విధాలు అనేకం ఉంటాయి, లెక్కలేనన్ని. కానీ ఆ సేవకుడిని బట్టి వారు సంతోషించకుండా, ఆ సేవకుని బట్టి దేవుణ్ణి నామాన్ని స్తుతించకుండా వారు ఈ 19 నుండి 26 వచనంలో ఉన్న రీతిగా తయారవుతూ ఉంటారు. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఆ స్థితిలో ఉండకూడదు. నేటి దినాన చాలామంది ఏ సేవకుని ద్వారా అయితే తాము దేవుని తెలుసుకున్నారో, ఏ సేవకుని ద్వారా రక్షింపబడ్డారో, ఏ దైవజనుని ద్వారా అయితే మనం తమ జీవితాల్లో అనేక రకాలుగా స్వస్థత కావచ్చు, లేకపోతే తమ యొక్క పరిస్థితులు కానీ మారడానికి దేవుడు ఆ సేవకుడిని నిలబెట్టి వాడుకున్నాడో, ఆ సేవకుడిని దూరమయ్యేవారు అనేకులు ఉన్నారు. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా సేవకుని ద్వారా దీవించబడి ఆశీర్వదించబడి, ఏ సేవకుడైతే నిన్ను దీవించడానికి ఆశీర్వదించడానికి దేవుడు పంపించాడో ఆ సేవకునికి వ్యతిరేకంగా మారి ఈ యొక్క పైన 19 నుండి 26 వచనం వరకు చెప్పబడిన మాటలను బట్టి నువ్వు కూడా అలాగే ఉన్నావేమో ఒకసారి పరీక్షించుకో.
అది నీకెంత మాత్రమును క్షేమం కాదు. సమాధానపు మాటలు కపటోపయం చేత మాట్లాడే వ్యక్తిగా కాకుండా నువ్వు నిజముగా 27, 28 వచనాల్లో చెప్పబడిన రీతిగా దేవుణ్ణి మనం స్తుతించే వారం ఉండాలి. మన సేవకునికి క్షేమం కలిగినప్పుడు, మన సేవకునికి దేవుడు ఏదన్నా ఆశీర్వదించినప్పుడు మనం ఉత్సాహించే వారం ఉండాలి. అదే విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. నా నిర్దోషత్వం బట్టి ఆనందించు వారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. సేవకుని యొక్క యథార్థతను బట్టి మనము సంతోషించాలి, మా సేవకుడు ఇలా ఉన్నాడని. అంత మాత్రమే కాదు, ఆ దేవుని సేవకుని యొక్క క్షేమమును చూసి ఆనందిస్తూ దేవుడు ఘనపరచబడును గాక అని మనం చెప్పగలగాలి. కొద్దిమందికి మంచి బట్టలు వేసుకుంటేనే మనసు ఒక రకంగా తయారవుతూ ఉంటారు. ఎప్పుడు చినిగిన బట్టలు, ఎప్పుడు పాత బట్టలు వేసుకుంటే సంతోషంగా ఉంటుంది. తాము మాత్రము కొత్త కొత్త బట్టలు వేసుకోవాలా, మంచి మంచి వస్తువులు కలిగి ఉండాలా, తాము మాత్రం అన్ని రకాల సౌకర్యం ఉండాలి. కానీ తమకు ఆశీర్వాదానికి మూలమైనటువంటి, తమ క్షేమానికి కారణమైనటువంటి, తమను దీవించుటకు దేవుని చేత పంపబడినటువంటి సేవకుడు తన కుటుంబము కొంచెం మంచిగా కనబడితే ఏడుపు మొదలవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, తన సేవకుని యొక్క క్షేమాన్ని చూసి, తన సేవకుని యొక్క నిర్దోషతను చూసి మనం ఆనందించే వారం ఉండాలి. నేను చేయలేకపోయాను కానీ దేవుడు కృప చూపించాలని ఆనందించే వారం ఉండాలి. కానీ మనము వారిపై పగబట్టే వారంగా ఉండకూడదు. అయితే ఇక్కడ దావీదు ఒక మాట మాట్లాడతాడు. ఏమని అంటాడంటే, దేవా, ఇటువంటి పరిస్థితుల్లో నువ్వంతా చూస్తున్నావు కదా, ఇలాంటి నిందలు, ఇలాంటి అవమానాలు చేస్తున్న వారిని నువ్వు చూస్తున్నావు కదా అని చెప్పి, నాకు దూరంగా ఉండకుము, నాకు న్యాయం తీర్చుటకు మేలుకొనుము. దేవా, నా పక్షమున వ్యాజ్యమాటకు లెమ్ము. యెహోవా నా దేవా, నా నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఎవరి క్షేమం కొరకైతే ప్రార్థించాడో వారితో పోరాడుమని దేవుణ్ణే పిలుస్తూ ఉన్నాడు. తన సేవకుల పక్షాన దేవుడు మనతో పోరాడేటువంటి స్థితిని మనం ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు. ఎందుకంటే దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మనిస్తాడు. తన సేవకుల పక్షాన దేవుడు నిలబడతాడు. అది మనకెంత మాత్రమును మంచిదిగా. దేవుడు తన సేవకుణ్ణి మనలను ఆశీర్వదించడానికి ఏర్పాటు చేశాడు, మనలను దీవించడానికి ఏర్పాటు చేశాడు, మన రక్షణ కొరకు ఏర్పాటు చేశాడు. అందుకే వారిని పిలిచి అభిషేకించి మన జీవితంలోనికి ఆయన పంపి మనను తన ద్వారా విశ్వాసంలో ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ప్రభు రాకడలో మనము విడవబడకుండా ప్రభు రాకడలో ఎత్తబడడానికి సిద్ధపరచడానికి సేవకుని పంపించాడు. కనుక అటువంటి సేవకుణ్ణి మనము దేవుడు అతనికి ఏమైనా చేసినప్పుడు సంతోషించే వారంగా ఉండాలి. మనము చేయవలసింది, మనము ఇవ్వవలసింది మనం ఇస్తూ అతన్ని బలపరచాలి. ఆధ్యాత్మిక విషయాల్లో, దేవుని రాజ్యం విషయంలో వారి ద్వారా నీవు మేలు పొందుతూ, ఈ లోకపరమైనటువంటి శరీర విషయాల ఆక్కరాల విషయంలో నీవు వారికి ఇచ్చేవాడిగా ఉండాలి. ఇదే తీసుకోవడం ఒకటి, ఇవ్వడం ఒకటి. మనకు కావలసినటువంటి ఆత్మీయ విషయాలలో వారి నుండి మనం పొందుకుంటూ, ఈ లోకపరమైనటువంటి శరీర విషయాల్లో మనము వారికి సహాయం చేసేవారంగా ఉండాలి. అది దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి విధానం. కానీ అది మర్చేసి మనం చేయకపోగా అనేకసార్లు సేవకుల యొక్క క్షేమాన్ని చూసి సంతోషించే బదులు దేవుడు వారికి ఇచ్చినటువంటి కృపను బట్టి మనం ప్రభువును ఘనపరిచేవారిగా ఉండకుండా తిరిగి వారినే దూషించేవారిగా మనం తయారవుతున్నాం. దాని ద్వారా అనేకసార్లు మనం దేవుని యొక్క ఉగ్రతకు గురవుతాం, దేవుని యొక్క కోపానికి గురవుతాం. కనుక జాగ్రత్త పడి దేవుని యొక్క శత్రువులుగా కాకుండా దేవుని యొక్క మిత్రులుగా మనం ఉందాం, స్నేహితులుగా ఉందాం. దాని ద్వారా మనము దేవుని యొక్క కృపలో, కృప వెంబడి కృపను పొందుతూ సంపూర్ణత వైపు కొనసాగుతాం. ప్రభువు రాకడలో
సిగ్గుపడనక్కర్లేని వారంగా మనం ఉండగలుగుతాం. కనుక ఈ మాటలు వింటున్నవారు మీ జీవితంలో ఒకవేళ మీ సేవకుని విషయమై, దేవుని దాసుని విషయమై దురాభిప్రాయాలు ఉంటే, ముఖ్యంగా 19 నుండి 26వ వచనం వరకు ఉన్నటువంటి అటువంటి క్వాలిటీస్ ఏమన్నా చెడు అభిప్రాయాలు ఏమన్నా మీలో ఉంటే వాటిని విడిచిపెట్టి దేవుని ఎదుట పశ్చాత్తాపపడండి. ఎందుకంటే దేవుడు తన సేవకుని పక్షాన ఉంటాడు. లేఖనాల్లో, పరిశుద్ధ గ్రంథంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మోసే, దైవజనుడైనటువంటి మోసే అనేక విషయాల గురించి ఇజ్రాయేలు ప్రజలకు నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు. మోసే గారి యొక్క అన్న, అక్క ఇద్దరు ఒక రోజు మోసేకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే, దేవుడు మోసేతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడా అని మోసేకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు వారి సనుగులు విన్నాడు. వారిని తన సముఖమునకు పిలిచి వారితో మాట్లాడతాడు. నేను మోసేతో మాట్లాడినట్లుగా నేను మీతో ఎప్పుడు కూడా మాట్లాడేది. నేను ఎవరితో ఈ లోకంలో మాట్లాడాలనుకుంటే కళల ద్వారానో దర్శనాల ద్వారానో మాట్లాడతాను, కానీ మోసేతో నేను అలా మాట్లాడను. నా సేవకుడైన మోసేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను అని చెప్పేసి మాట్లాడతాడు. ఎందుకంటే నిదానించి దేవుని యొక్క స్వరూపమును చూడడానికి ఆయన వెతుకుతున్నటువంటి వ్యక్తిగా మోసే ఉంటా ఉన్నాడు. అప్పుడు మిరియాం యొక్క నుదుట కుష్టు రావడం మనం చూస్తాం. అంటే దేవుడు మొత్తాడు. దేవుని సేవకునికి మనం వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు సేవకుని పక్షాన మనతో యుద్ధం చేస్తాడు. కనుక సేవకునికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమే అంటున్నాం. ఒకవేళ మనము అజాగ్రత్తగా ఉంటే మనల్ని మనమే, మన కుటుంబాన్ని మనమే చేతులారా దేవుని ఉగ్రత పాలు చేస్తాం, దేవుని నాశనానికి గురి చేస్తాం. కనుక దేవుడు ఎప్పుడు కూడా తన సేవకుని విడిచిపెట్టాడు. ఆ సేవకునికి మనం అన్ని విషయాల్లో సహకరిస్తూ దేవుని రాజ్యము కట్ట విషయంలో ఆ సేవకుని ద్వారా దేవుడు ఏ పరిచర్య అయితే చేయడానికి పిలిచాడో ఆ పరిచర్యలో నీవు కూడా పాలిభాగస్తుడు కావాలని, ఆ రాజ్యము, దేవుని యొక్క రాజ్యం కట్టబడే విషయంలో నీవు చేయవలసినటువంటి సహాయము నీవు చేయడం కొరకు ఆ సేవకునికి ఆ పరిసరలో నిన్ను పాలిభాగస్తుని చేయడానికి దేవుడు నిన్ను అతనికి అప్పగించాడు. కనుక ఈ లోకంలో నీవు రక్షణ పొందిన నాటి నుండి, దేవుణ్ణి తెలుసుకున్నప్పటి నుండి ఆ సేవకుని విషయంలో నీవు ప్రార్థనలు మాత్రమే కాదు, ఈ లోకపరంగా సువార్త ప్రకటించే విషయంలో నీవు చేయగలిగినంత సహాయాన్ని అందిస్తూ ముందుకు కొనసాగితే అనేకులు ప్రభు రాజ్యంలో ఆ పరిషద ద్వారా చేర్చబడతారు. అనేకులు రక్షణ పొందే విషయంలో నీవు కూడా సత్యంనకు సహకారిగా ఉంటావు. దాని ద్వారా దేవుడు తగిన ప్రతిఫలాన్ని పరలోకంలో తప్పకుండా అనుగ్రహిస్తాడు. కనుక ఇక మీదట ఒకవేళ ఇంతకాలము మీ సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడే స్థితిలో నువ్వు ఉంటే ఇక మీదటన్నా నీ యొక్క విధానాన్ని మార్చుకొని సేవకుని బట్టి సంతోషించే వ్యక్తిగా నువ్వు ఉండాలని మనవి చేస్తూ దేవుడు అట్టి కృపను, అట్టి మనస్సును నీకు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ప్రభు పేరిట మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.